అన్న నాకైతే పెద్ద స్కెచ్ కట్ రావాలి, నువ్వైతే అది ఇప్పి ఖచ్చితంగా నాకైతే మీది పోయి డామ్ అని వెళ్ళి పెద్ద బుగ్గ రావాలి. ఇప్పుడు మా లోడ్ మొత్తం వచ్చేసి మీకు వెనక ఆటో కనిపిస్తుంది కదా, ఆ ఆటోలో అయితే లోడ్ చేశారు అనమాట. 4 గింత వచ్చిందంటే ఒక 10-15 పెడితే మామూలుగా ఉండదు, ఇంత వస్తుంది కావచ్చు. ఏ దేశం నుంచి వచ్చినావు? వీడంటే జపాన్ నుంచి వచ్చింది. మనం వెళ్తుంటే ఇక్కడ ఒక మధ్యలో చేపలు పడుతుర్రు, జరసేపు చూసిపోదామని చెప్పేసి ఆగినాం. మనోడు అయితే వాళ్ళ దగ్గర వేయండి, ఒక చేప పడ్డదని చెప్పేసి దగ్గర దాకా ఉరికిండు. అదే అందాక పోయినాక చూస్తే కదా ఏంటి పాంప్లెట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. దివాళీ అయితే రాబోతుంది కాబట్టి దివాళీ స్టాష్ అయితే తీసుకురావాలి. సో ఈ రోజు ఈ వీడియోలో మేము అదే స్టాష్ అయితే తీసుకురానికి పోతున్నాం. మనోడు అన్నట్టుగా కరీంనగర్లో ఎక్కడో ఒక చోట చాలా బాగా క్రాకర్స్ దొరుకుతాయని చెప్పిండు. కాకపోతే ఇక్కడ నుంచి మనకు వచ్చేసి అది 60 కిలోమీటర్స్ లాంగ్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా కవర్ చేస్తాం. సో ఈ రోజు వచ్చేసి సిద్దిపేటలోనే మనకు ఒక చోట అయితే క్రాకర్స్ దొరుకుతాయి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం, మనకు కావాల్సిన క్రాకర్స్ కలెక్ట్ చేసుకుందాం. అరే రెడీ వెళ్దామా? చలో. I'm a killer. I like bang bang bang. Gonna get ya. ఇప్పుడు మనం వెళ్తున్న దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే క్రాకర్ షాప్. అసలు మనోళ్ళకి ఏం కావాలి ఏం కథ అడుగుదాం. మరి అబ్బాయిలు ఏమేమి కావాలరా? అన్న నాకైతే పెద్ద స్కెచ్ కట్ రావాలి, నువ్వైతే అది ఇప్పి ఖచ్చితంగా నాకైతే మీది పోయి డామ్ అని వెళ్ళి పెద్ద బుగ్గ రావాలి. నీ సైజ్ ఉండాలి అంతేనా? నా సైజ్ కంటే ఎక్కువ ఉండాలన్న. ఓకే అన్న, నాకైతే పెద్ద పెద్ద రాకెట్లు కావాలన్న. రాకెట్స్ రాకెట్లు ఈడ పెట్టి పేల్చాం అనుకో, 1 కిలోమీటర్ పోయి వాడాలి. అటువంటి కావాలి నాకు. రాకెట్లు అవరాను. కమాన్ నాని, వాట్ యు వాంట్? నేను బ్రాండ్ పేరు చెప్పాను. అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి, పట్టుకోద్దాం. పెద్ద బాక్స్ కావాలనా? పెద్ద పెద్ద బాక్సులు అవి ఎట్లా కడతారో తెలియకున్నా సరే, కానీ పెద్ద బాక్స్ కనిపించిందో కదా పట్టుకోవచ్చు. అది ఏమన్నా కానీ క్రాకర్ ఏమన్నా కానీ సో మొత్తానికి 50,000 లక్ష రూపాయలు బిల్లు కావాలంటావు అంతేనా? హైయెస్ట్ బిల్ మనదే ఉండాలి. ఓకే, వీళ్ళు అయితే డిమాండ్ చేశారు గైస్. నాకంటూ నేనేమనుకుంటున్నా అంటే ఇక భూచక్రాలది ఒక కాటన్, చిచ్చుబుడ్లది ఒక కాటన్ యూజ్ అయితే దేనికన్నా. సో అయితే పట్టుకొని వద్దాం. సో ఇప్పుడు దగ్గర దాకా వచ్చేసినాం. వెళ్ళిన తర్వాత అక్కడ మేము తీసుకునేది ఏం కథ ఏందని చెప్పేసి మీకు కూడా చూపిస్తాం అక్కడ. చలో. సో మొత్తానికి అయితే షాప్లోకి అయితే వచ్చేసినాం. స్టార్టింగ్లోనే మనం చూడొచ్చు, ఇది నీకు సెట్ అవుతుంది. ఎట్లుంది? వస్తున్నాయి మస్తు రకాలు ఉంటాయి. ఇంకా ఇవి ఒక పెద్ద చిచ్చుబుడి ఏదిగా ఇగో నవీన్ కనబడుతుందా లయన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు కావాల్సిన కొన్ని క్రాకర్స్ అయితే తీసుకొని పోదాం. ఇది వరకు చూడలే, ఈసారి కొత్తగా వచ్చినట్టుంది. ఇదేంటో అన్న, ఇది గిట్లుందండి. ఇదేంది? అది డక్కు డక్కు అంటే ఎట్లా వెళ్తుంది? ఇక్కడ కాలితే మీదికి చిచ్చుబుడి లెక్కనే వస్తుంది సేమ్. కొత్త ట్రై చేద్దాం, తీసుకున్నాం. ఇది కూడా కొత్తగా వచ్చింది ఈసారిగా. బ్యాట్ గత 2-3 సంవత్సరాలుగా మనకి ఇస్తుండదు కనవాలేదు, ఈసారి ఫస్ట్ టైం వచ్చినాయి. మీకు అన్ని కొత్తగానే కనబడుతున్నాయి కావచ్చుగా? మాకు అన్ని కొత్తగానే అన్న. కదేంది సూపర్ మ్యాన్? ఏదో గ్రీన్ హార్నెట్ అనేది, అంటే స్కై షాట్ కాసినాం అనుకో గ్రీన్ కలరే వస్తుంది బాల్. పర్పుల్ ఉందా, అది కాసినాం అనుకో పర్పుల్ కలరే వస్తుంది. నేను చేతిలో పట్టుకుని వెళ్తే మీది పోతాం కావచ్చు ఇట్లా అనుకున్నా. సూపర్ మ్యాన్ ఇట్లా పోతుండు. తీసుకెళ్ళాలంటే చాలా ఉన్నాయి ఇక్కడ. ఒక లారీ తీసుకొచ్చినా సరిపోదు స్టాక్. సో మనకు కావాల్సినవి కొన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్దాం. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాం. లక్ష్మీ టపాకాయలు, ఏనుగు టపాకాయలు టైప్ ఉంటుండే, సరే వెరైటీగా స్పైడర్ మ్యాన్ వేసినాయి. అన్న ఇవి మొత్తం తీసుకోవామే. ఇదా? ఇది మొత్తమా? ఇది మొత్తం తీసుకోవాలి. మొత్తం సెట్టా? మొత్తం డొమ్ 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 అని రావాలి సౌండ్. నీకు రాకెట్లు కావాలంటే రాకెట్లు గిన్నె ఉంటాయన్న. మీది అన్ని రాకెట్. ఇంకా ఒక ఎల్లో కలర్. క్రాకర్స్ అయితే మొత్తం తీసుకున్నాం.
మేము కార్లోకి అయితే వచ్చేసిన క్రాకర్స్ తీసుకొని మా చెమటలు మీరు చూడొచ్చు. ఇప్పుడు మా లోడ్ మొత్తం వచ్చేసి మీకు వెనక ఆటో కనిపిస్తుంది కదా, ఆ ఆటోలో అయితే లోడ్ చేశారు అనమాట. ఇప్పుడు మనం వెళ్దాం, మన వెనకనే ఆటో కూడా వచ్చేస్తుంది. చలో ఓకే చలో. నాకు కాళ్ళ దగ్గర ఏమవుతుంది ఏముంది ఇట్లా చూసా మా వీడియో చూస్తారా మేము తెలుసా దగ్గర అయిపోయినాయి మొత్తం ప్యాకెట్ తీసుకో. కింద మీద పడి మొత్తానికైతే మన స్టాష్ని అయితే పైకి ఎక్కించినాం. అది వచ్చేసి ఇదే మేము తీసుకున్న స్టాష్ ఇదన్నమాట. ఇప్పుడు మేము ఏమేమి తీసుకొచ్చినాం అని చెప్పేసి మొత్తం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రా కూర్చోండి. దగ్గర మేము వీలైనంత ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేసినాం. కాకపోతే 19 వెరైటీస్ మాత్రమే తీసుకోగలిగినాం. 19 ఉండే. 19 అందులో మనం ఫస్ట్ కాడ నుంచి వచ్చేసినట్టయితే ఇది వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది, సుట్ట పూర్ణీలు. మనం ఇవితల పెట్టి కాలుతాం కదా. ఎదురనేది తుపాకీ ఇగో ఈ తుపాకీలలో పెట్టి కాల్చుకునే సుట్ట పూర్ణీలు అన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్. అలాగే సెకండ్ వచ్చేసి ఇదేదో సెల్ఫీ స్టిక్ అని ఇచ్చిర్రు. ఇది కూడా తక్కువేం పడలేదు, దగ్గర 80 రూపాయలు ఏమవుతాం పడ్డది. అవునవును, బాగానే పడ్డది. ఇది కూడా మాకు చాలా కాస్ట్లీ అయితే అయిపోయింది అనమాట. సెకండ్ ఐటమ్ సెల్ఫీ స్టిక్. అలాగే ఇంకోటి వచ్చేసి తాళ్ళు. ఇదే పెన్సిల్ రా, ఇది కూడా ఒక పెన్సిల్. ఇది సెల్ఫీ స్టిక్, ఇది వచ్చుకుంటూ పోతుంది కావచ్చు. ఇది వచ్చేసి వేరే పెన్సిల్. అరే కలర్ కావచ్చు, ఇది కలర్ మిస్టేక్ అయిపోయింది. 2 తీసుకున్నాం. అయ్యో బడ్జెట్ ఎక్కువ అయిపోయింది. సో ఇది కూడా మిస్టేక్ అయిపోయింది, వద్దు. అలాగే మేము పాంగోలీలు ఇవి తీసుకున్నాం. ఇవి పెద్దగా ఉన్నాయి. మేము ఏమనుకున్నామంటే అగ్గిపెట్లలో చిన్న వస్తుంది చూడండి, అది వాళ్ళు ఒకవేళ ఇస్తే ఒక చిన్న డబ్బా తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ అది మాకు అవైలబుల్గా లేక ఈ పెద్ద డబ్బాని అయితే తెచ్చుకున్నాం అనమాట. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే భూచక్రాలు కూడా మనకి ఇట్లా తక్కువ రేట్లో ఉండేవి అవి తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ ఇది ఫ్యాన్సీలో ఇది ఒకటే ఉంది. ఇవి కూడా సట్లు ఉండే, వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక చిన్న డబ్బా తెచ్చుకున్నాం. అలాగే మీరు చూసినట్టయితే మీకు అందరికీ తెలిసి వచ్చేసి మ్యాచ్ బాక్సెస్, ఇట్లా పుల్లిట్ల గీకి ఏ అని ఆడతారు కదా, అది. నెక్స్ట్ వచ్చేసి ఏంటరా, ఇవి కూడా చిచ్చుబుడ్డలు కూడా నార్మల్గా కావాలని వెతికినాం, దొరకలేదు. ఇది కొద్దిగా ఫ్యాన్సీ టైప్ ఉంది. ఇది కూడా సట్టులకి లేపుకొని ఒకటే తెచ్చుకున్నాం. అలా మీరు 100 వాళ్ళ అంటే ఈ 100 వాళ్ళ అయింది, 2000 వాళ్ళ అయింది. ఇది వీళ్ళ సెలెక్షన్. 2000 వాళ్ళ అంటే ఏదో పెద్ద డబ్బాలు వచ్చేది కాదు, చిన్న 2000 వాళ్ళ. ఇది కూడా బాగానే వస్తుంది. ఓకే, స్కై షాట్ కావాలని ఎడితేగా పోయేటప్పుడు స్కై షాట్ ఉందా నీ సైజు? నా సైజు ఉంది, బాగా సైజు ఉంది. ఎంజాయ్. ఈ రాకెట్ల సెలెక్షన్ మన ఉంది. బేబీ రాకెట్, పెద్ద రాకెట్ అడిగితే బేబీ రాకెట్, డాంగ్లీ రాకెట్. నెక్స్ట్ ఒక బ్రాండ్ లాంచ్ చేద్దాం. అలాగే ఇది వచ్చేసి ఒక చిన్న కాకరపూల డబ్బా తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటిది, డిలాక్స్ ఏంటిరా, ఇది మనకు తెలియకుండా తీసుకున్నాం. ఏంది ఇవి భూచక్రాలు రా. మరి తాళ్ళు ఇవి తాళ్ళు ఇంతమంది రాలే కదా, ఇవి వచ్చేసి తాళ్ళు. ఒకసారి ముట్టించుకొని ఊపు కూడా స్టార్ట్ చేసినామంటే 2-3 నిమిషాల దాకా రంది లేకుండా ఆడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సుతిలి పటాకా, మీకు అందరికి తెలిసే ఉంటుంది. కాకపోతే ఇది పెద్ద సుతిలి కాదు, చిన్న సుతిలీలు తెచ్చుకున్నాం మేము. దీని ఇక్కడ పెట్టదాం. అలాగే చిట్ పట్స్ ఇలా చూడండి, చిట్ పట్స్. వీటితో కూడా ఇప్పుడు ఆడుకుంటాం. అలా అరే కాకరపూల డబ్బులు 2 తీసుకురారా, ఒకటి తీసుకుంటే అయిపోతుండే కదా. ఇది వేరే ఉంది, ఇది వేరే ఉంది. ఇది కలర్ఫుల్ వస్తాయి కావచ్చు. కలర్ 2 వేరే కలర్ ఉన్నాయి. ఏం కాదు. ఏవో దీని గురించి ఏవటి తోకపడగల పడ తీసుకున్నాం. దానిలో కూడా గోటు తీయమంటే వాళ్ళు గిది ఇచ్చారు, మరి పని చేస్తుందో లేదో. మంచిగా పని చేస్తుందని చెప్పిండు. బిజిలీ అంట పెద్దగా ఏం లేదు చెప్పనీకి. ఇవే 19 ఐటమ్స్. ఇవి కాకుండా మేము తీసుకున్న కాస్ట్లీయెస్ట్ ఐటమ్, అది ఎందుకు తీసుకున్నామో మాకు అర్థం కాదు. ఎదురాది దీన్ని చూసిన తర్వాత ఎందుకో తీసుకోబుద్ది అయింది. ఇదే అన్నిటికంటే ఎక్కువ రేటు. దీని బదులు దీనిలో సగం ఐటమ్స్ వస్తాయి. అవును, సగం రేటు పడ్డది ఇది. అసలు తీసుకునే కాదు కానీ ఏదో వెరైటీ కనబడదని చెప్పేసి ట్రై చేద్దామని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్కటిగా కాల్ చేద్దాం. ఓకే, అంతకంటే చేద్దాం. నేను పెద్ద తుపాకడితే చిన్నది తెప్పించిన. నువ్వు నాది ఎత్తుకపోతున్నావు, ఎల్లో కలర్ నాది. అరే ఈసోంటి షర్ట్లు 8-10 వచ్చినాయి, తొందర అయిపోతే ఒక్కొక్కటి షర్ట్ తీసుకోండి. అందుకే ఏం చేద్దామంటే దీనికి మనం ఒక్కొక్కటి తీసుకోండి. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. మరి నాకు
నీకు లేదు నీకు ఇస్తే ఆయన తొందర అయిపోతుంది తీసుకోవాలి. అరే చిన్నప్పుడు రోల్ మస్తు పెద్దగా వచ్చాయి ఇప్పుడు పిత్క 4 సుట్లే వచ్చినాయి 3 సుట్లు వచ్చింది చిన్నప్పుడు బాగా పెద్దగా వచ్చు ఎప్పుడో బచ్చికాయ లేకుండా అన్న ఇట్లా ఇగో అన్న ఇక్కడ చింపేయాలి ఇట్లా తెలుసు కానీ ఎందుకు ఇక్కడ కొంచెం చింపేయాలి ఎందుకు చింపితేనే తొందర వస్తుంది ఓకే, అట్లా టక్కు టక్కు టక్కు. వస్తలేదు అరే తొందర అయిపోయిందిరా నేను మళ్ళీ లోడ్ చేస్తున్నా మరి నీ ఇష్టం ఓకే తొందర రోడ్ వేసుకోవాలి దాచుకోవాలి ఇక్కడ ఒక హోల్ ఉంది హోల్లో పెట్టి కూడా సౌండ్ బాగా వస్తుందేమో రావు వెరైటీ వస్తుందిరా సౌండ్ బాగుంటుంది అన్న ఇది పోతలేదు వెరైటీ వస్తుంది సౌండ్ ఒక 5-10 నిమిషాలు మంచిగా ఆడుకున్నాం మస్తు అనిపించింది దమ్దామా చెమటలు పట్టినాయి ఇప్పుడు నెక్స్ట్ ఏం కాల్దామా అన్న డైలమాలు ఉన్నాం మన దగ్గర ఉన్న పటాకులలో తీసుకోవారే దారం అని వేరేది కాల్తా ఇది వచ్చేసి ఈ స్నేక్ టాబ్లెట్స్ ఎట్లున్నాయంటే చాలా పెద్దగా ఉన్నాయి మేము ఇంతకుముందు వాడినప్పుడు ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి చూసినప్పుడు చిన్నగా ఉండే ఇంకోటి తీరా అన్న 2 పెడదాం 2 కాదన్న ఒక 5 పెడదాం అన్న డాంగ్లీ పెట్టేసి సగం అయిపోయినాయి ఇంకా సగం ఇప్పుడు ఆడుకుంటారు కదా ఏమో ఉంటుందిగా ముంగట కార్తీక పౌర్ణమి నాడు కాల్చుకుందాం నేను 4 పెట్టినా దాని పొగలు ఉండకు సైడ్ కుండు వంశ ఒకటి పెడితే నేను 4 పెట్టినా ఎట్లయితే చూద్దాం ఎంత పెద్దగా అవుతుందో అవును ఇరిగిపోతుందిరా ఇరిగిపోకపోతే మంచిగా ఉండు అది ఇరిగేది కాదు కదా చిన్నవి చిన్న ఒక దగ్గర కుప్ప పోతుండే ఈ పొగ నాకే వస్తుంది కానీ ఎటుపోతాడు ఏదో డిజైన్ లెక్క ఉంది దీనికి డిఫరెంట్ కలర్స్ వేసి ఎక్కడ మార్కెట్లో పెట్టి అమ్మినా అమ్మచ్చు అంటే ఈ షేప్ ఏదైనా హార్డ్ మెటీరియల్ ఉంటాయి ఇది ఇప్పుడు ఉత్తర ఇరిగిపోతుంది కాబట్టి వేస్ట్ దీనికి ఏదో ఒక డిజైన్ వేసి రేర్ పీసుల కలెక్షన్ అని చెప్పేసి ఉంటుంది చూడు గవిట్లలో పెట్టాలి ఒకసారి 2 వచ్చినాయి ఒకసారి ఒక్కొక్కటి వచ్చింది దాంతో షేప్ వెరైటీగా వచ్చింది మీరు చూడొచ్చు ఇక్కడ దాకా ఒకటి వచ్చినాయి ఇక్కడ తర్వాత డివైడ్ అయ్యి 2 వెళ్ళిపోయినాయి ఇట్లా ఏదో ఒక డిఫరెంట్ షేప్ ఇది ఇవి ఎక్కువ కాలవదలుచుకోలేదు ఇవి తలకి పొగ బాగా వస్తుంది అరే ఇంకా కాలుతున్నాయి అవి ఇంకా గరమే ఉంది పోతనే ఉంది అది ఒక 10-15 పెడితే అయిపో 10 పెడితే ఇంకా బాగా వస్తుంది ఇంత జామ్ అవుతుంది 3కి ఎంత వచ్చింది 4కి గింత వచ్చిందంటే ఒక 10-15 పెడితే మామూలుగా ఉండదు ఇంత వస్తుంది కావచ్చు రాకెట్స్ బేబీ రాకెట్స్ నేను అడిగింది ఇది రాకెట్ లవర్ కాల్చి అరే మీద విమానం పోతుంది రాయంత ఏం కత్తి అన్న పోతుంది బేబీ రాకెట్ అసలే ఏం కాదు విమానంలో పోతుంది అన్న టెన్షన్ పడిపోతుందిరా ఆ విమానం పోయేదా కావుదామా ఏమొద్దు అవసరం లేదు పోనీ రెండు ఒకటేసారి పెడుతున్నా ఇప్పుడు చూద్దాం మీకు ఏమవుతుందో గెట్ రెడీ అరే ఒక్కొక్కటి కురుకుతుంది నీ పాయింట్ అసలే పొగ కావచ్చు బేబీ రాకెట్స్ 4 ఒకటేసారి పెడుతున్నా ఇక లెంత్ అవుతుంది ఈ 4 ఒకటేసారి కాల్చేద్దాం లేతే నువ్వు లేతే అన్న అంటుకుంది కానీ అది ఎట్లా లేతే గట్టి పెట్టినావు అన్న నువ్వు
అసలు ఇది సో మన బేబీ రాకెట్స్ అయితే ఈ విధంగా వచ్చినాయి. మంచిగా అనిపించింది. నీ లెక్కనే ఉన్న హల్క్. ఎంజాయ్. నా లెక్కన బాంబు సుధీల్ బాంబు పెద్ద చిన్నప్పుడు ఇవి వెళ్దామంటే భయం అవుతుండే. అవును, ఇప్పుడు కూడా భయం అవుతుంది నాకు. అందుకే నీకు అప్ప అయిపోయినా పోయిగా ఇక ఇట్లా కాల్చి తీసిరాయి. నువ్వు ఎత్తలేను చూస్తున్నా నువ్వు ఎట్లా పెడుతున్నా అని. నా దోమ అంటారా అది అట్టుకోలే ఎటు పెడుతున్నావు. చిన్న దగ్గర ఎంత పెద్ద వచ్చింది రెండు ఒకసారి పెడతా అన్నా. మరి నేను భర్త కావచ్చు రాయన. ఏది ఇంకోటి ఏది రెండు ఒకటేసారి వెళ్ళినా ఏ మంచిగా రాలే. ఒకసారి రెండు పెడదాం. మజా ఆగా. చిట్పట్లు కాల్దాం. కాల్తా డంగ్లీ కాల్తా దామన్. ఒకసారి వచ్చిపోతున్నాయి ఇక అంతే. చిట్పట్స్ అంటే చిట్ అంటే ఇక. అవును, నువ్వు కాసుకో మరి? నువ్వు కాసుకో ఎంజాయ్. నేను పెడుతున్నా ఒకటి, ఎట్లయితే చూద్దాం మరి. అంతే, ఏం లేదన్న, పేలుతున్నాయి ఇవి కూడా. వీటితో కథ కలవాలి కానీ నీ 100 వాళ్ళ కాల్చుకో. అయ్యో 100 వాళ్ళ ఓకేనా? ఓకే. డబ్బా మీద పెడతావా? డబ్బా మీదనే పెడతా. అరే తోక చిన్న ఉంది మరి, అందుకనే ఈ డబ్బా మీద పెట్టట్టు ఉరుకుతా. పెడుతున్నా. ఏందన్నా ఇట్లా అయింది? 2 నిమిషాలు అయింది. అప్పో అయిపోయి 100 వచ్చినాయి. 100 ఏడరా 100 వచ్చినట్టు అనిపించలే నాకు. నేను అందుకే ఇప్పుడు 100 వాళ్ళతో కదా 2000 తెచ్చిన. అందుకే చూడు తీసుకురా 2000 వాళ్ళ ఏదో చెప్పదు. బాగా సౌండ్ వస్తాయి. అవును, నెక్స్ట్ వచ్చేసి చిన్నప్పుడు చాలా ఆడుకున్నాయి. ఇవి కావాలని మరి దేవుడు ఆడుకొని మరీ తెచ్చుకున్నాం. ఈ ఒక్క డబ్బాలా ఒకటి 10 ఉన్నాయిరా. కలర్లు 2 3 ఓకే 4 5 6 7 8 9 10 ఒకటి మిగులుతుంది. నాని బ్రోకి ఇచ్చేసేదాం. సిల్వర్ కలర్. నాకు 4 ఇస్తారు. 4 ఉన్నాయి గిన్నెలు లేవు. 5 ఉన్నాయి. 1 2 3 4 5 నీకు ఒకటే. సరే రెడ్ తీసుకో. నాకు రెడ్డా? నేను తీసుకోలేదు. ఓకే ఎట్రా పింక్ నాకు ఇష్టమైన కలర్. నువ్వు డబ్బా తీసుకో. ఎంజాయ్. 5 వచ్చినాయి. గీకండి. రెడీ? అన్ని పుల్లలు ఒకటేసారి గీక్తున్నా. వాట్ నెక్స్ట్? తోకపాటకం వెళ్దామా? ఇది నీదే. ఏమైంది పా? డైరెక్ట్ ఇట్లా అంటే పెడతా. నీ బుద్ధి. అయ్యో వాళ్ళ పెట్టి అంటే పెట్టదు. అంత ఇట్లా వేలుతుంది మట్టి. రాకెట్లా పోతుంది.
పోతుంది. గాయస్ మేము తక్కువ పటాకులు తీసుకున్నామని మాకు మొత్తం ఓల్డ్ స్టాక్ ఇచ్చినట్టు గాయస్. ఏ చక్కగా వెళ్తలేదు గాయస్. ఆ పట్టుబట్లు వేయలేదు, తర్వాత రాకెట్లు చక్కగా రాలేదు, ఈ తొక్కపడాలు చక్క వస్తలేవు. మూడు పెడితే ఒక్కడి వేలిందిరా. భూచక్రం వస్తా భూచక్రం ఒకసారి అబ్బో వీడు కాల్చోడికి ఇంకా దాన్ని తోక తిట్టుండు. భూచక్రం అంట ఒకసారి చూద్దాం మనం అందరం. నేనైతే ఏది అది తోకపోతే వచ్చు కొంచెం బెండి కొంచెం దాన్ని మెల్లగా బెండ్ చేయాలన్నట్టు ఇట్లా ఇరిగిపోకపోతే ఇంకా తోక పటాక భూచక్రం మంచిదా. తోక పటాకలు బిస్కెట్ తుస్సు మన అన్ని ఒక దగ్గర పెట్టి కాదు అప్పుడే కవర్ అంటే ఆంటి పెట్టు. ఇప్పుడైతే డిఫరెంట్గా అన్ని పటాకులను ఒక దగ్గర వేసి చల్లారి దెబ్బ కాదు అన్ని ఒక దగ్గర వేసి చిన్న చిన్న పేపర్ ముక్కలు చింపి వేసినాం. అట్లా అన్నీ అంటుకుంటే ఏమని చెప్పేసి అట్లా కూడా అంటుకుంటా. ఒకటి వేలాగానే మొత్తం డిస్టర్బ్ అవుతుంది కదా. ఈ తోక పటాకలు, అలాగే ఈ సుత్రి పటాకలు, ఆ బేబీ రాకెట్లు, ఇదంతా కథ కలిసట్లేదు. అరే మన తగ్గట్టు 3 వచ్చినాయిరా. ఏదన్నా పెన్సిల్స్. ఇవి కూడా పెన్సిల్సా? అవి వేరే పెన్సిల్స్, ఇవి వేరే పెన్సిల్స్. సెల్ఫీ స్టిక్స్. ఓకే దర్రి ఒక సైడ్ ముట్టించి అందరం ముట్టించుకోవాలి. వావ్ తీసుకోరుగా. సెల్ఫీ స్టిక్స్ అంటే సెల్ఫీ స్టిక్స్ సేమ్ మనకు సెల్ఫీ ఫోటో తీసినప్పుడు ఫ్లాష్ ఎట్లా వస్తుంది అట్లనే వస్తున్నాయి. కాకపోతే కాలినప్పుడు ఏదో డిఫరెంట్ స్మెల్ వచ్చింది, ఇట్లా అగరబత్తులు లెక్క కొంచెం స్వీట్ స్మెల్ టైపు వెరైటీ వచ్చింది. బాగా వచ్చినాయి కదా. అన్నీ ఒకటే కలర్ వచ్చినాయి. ఆగమాదులే అన్నీ ఒకటి వచ్చి బాగుంది గాయస్. ఇది అయితే మేము తెచ్చుకున్నవాడు అన్నిట్లలో ఒకటి సాటిస్ఫైడ్ ఇప్పటి వరకు. అన్నయ్య బాగా వచ్చినాయి. బాగా మంచి 3-4 తీసుకోరు. లేదు 2 తీసుకున్నాం. ఇంకేంటి 2 రౌండ్లు వస్తాయా? అవి తర్వాత కాదు. 10 వచ్చినాయి అన్న. కార్తీక పౌర్ణమి పక్క పెట్టేసి 10 వచ్చినాయి. ఓకే మళ్ళీ ఆనాడు ఉండే అటు ఇటు చూసుడు అవుతుంది. రెడీ రెడీ. దానికంటే ఎఫెక్టివ్ వచ్చినాయి. బాగున్నాయి. ఇంకా పెన్సిలే ఫ్లాషే. ఏ భూచక్రాలు పట్టుకురా. ఏం చేసుకున్నావు? ఎన్ని వచ్చినాయి రా కుమారి. ఈ డబ్బా చూసి పెద్ద పెద్ద కొన్ని వస్తాయేమనుకున్నా. కొన్ని సైడ్ పెట్టేసాయి. దేనికి? కార్తీక పూర్ణమికి. ఓకే ఇప్పుడు కొన్ని కాల్దాం. సరే మనం రోజు కూడా కాల్చుకుంటా. కార్తీక పౌర్ణమి నాడు కాల్దాం. ఎదురు అన్ని బట్టి రెడీ రెడీ. అంటుకుంది. అరే సాంచే వచ్చినాయి. 4 పెట్టి కాలితే సాంచే వచ్చినాయి. 3 పెట్టేసి చాలా పెడితేనే సాంచే పోతున్నాయి. ఒకటి పెడితే కొద్దిసేపు వస్తుంది అది. అవును ఇప్పుడు చూద్దాం 3 పెడితే ఎంతసేపు వస్తాయో. మళ్ళీ నీ పాయింట్ పొక్కుని తెలుసా? తెలుసు. అయిపోతారా వంశీ? ఒక్కొక్కటి కాదు వంశీ, 2 రౌండ్లు పట్టుకరా. తాళ్ళు చిచ్చుబుడ్లు 2 తీసుకురా. ఇగో నాకు 2 చిచ్చుబుడ్లు, 1 తాడు. నాకు 2 చిచ్చుబుడ్లు, నా తాడి ఎన్ని తాడు. ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చిచ్చుబుడ్లు పెడతాం. చిచ్చుబుడ్లు కాలుతాయి, ఒకటేసారి తాళ్ళు కూడా కాలుతాయి. అరే నీ 2 ఆడ పెట్టుకోరా.
నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా, దిస్ ఈజ్ యువర్స్. మై యా, ఎట్లా కాలుస్తావా? దాని మీద కూర్చొని కాలుస్తావా, లేకపోతే పండ పెట్టి కాలుస్తావా, కింది పెట్టి కాలుస్తావా, లేకుంటే నెత్తి మీద పెట్టుకుంటావా? యాజ్ యువర్ విష్. ఏంది నీ బాధ ఏంది? అన్న ఇది అంటే ఇది స్టిక్కర్ తీయాలా, ఇట్లా పెట్టాలా, అంటే పెట్టాలా? స్కై షాట్కు ఈ తోకు ఊసిపోద్దని చెప్పేసి వాళ్ళకి స్టిక్కర్ వేసిచ్చారు. ఎప్పుడు కాలవలే కాదలే కాలుతాంటి ఏ దేశం నుంచి వచ్చినావు? వీడంటే జపాన్ నుంచి వచ్చింది. ఇది స్టిక్కరు. వీళ్ళు ఏం చేస్తారంటే దీనిలో మొత్తం నింపిన తర్వాత జస్ట్ ఇక్కడ నుంచి ఒక దబనంతో దానిలో గుచ్చి అది ఊసిపోకుండా స్టిక్కర్ ఎత్తారు. మనం దీన్ని వాడేటప్పుడు తీసేయాలి. అదే అందుకే అడిగిన డౌట్. మా పానానికి మేము ఒకటే తెచ్చుకున్నాం, కానీ దీన్ని చూసిన తర్వాత ఇంకా 2-3 ఉంటే మంచిగా అనిపిస్తుంది. నేను అందుకే తెచ్చుకున్నాం మొన్న. మళ్ళీ దీపావళికి ఒక డబ్బా తెచ్చుకున్నాం. చిన్న స్కెచ్ ఇంకేమున్నాయిరా? ఇంకా కాకెట్ పుల్లలు ఇవొక రకం ఉన్నాయి, ఇవొక రకం ఉన్నాయి. 6 పెడదాం ఒక దగ్గర, మళ్ళీ మంచికి 2. దీనికి మెరుపులు బాగా వచ్చింది, దీనికి జర తక్కువ ఉంది. కాకర పుల్లలు మీకు అందరూ తెలిసిందే. దీన్ని అంటిపెట్టాలంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. మా అగ్గి పుల్లలు దాన్ని అఫోర్డ్ చేస్తలేవు. అన్ని చిన్న తీసుకొచ్చారు కదా, తొందర అయిపోతుంది. అవును, సాటిస్ఫైయింగ్ అనిపిస్తలేదు అట్లా. కాకర పుల్ల అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక డిఫరెంట్ ఐటమ్ ఉండే కదా, ఇది ఒక్కటి మిగిలింది. అసలు ఇది ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి మాకు ఇంకా తెలియదు. దీన్ని నిలబెడతారా, ఇడిదికి కాలుతారా, ఎటు కాలుతారు ఏమన్నా? ఇది మీద లైటర్ ఉంది. అరే దీనికి కంపల్సరీగా లైటర్ కావాలరా, గిసెంట్ అయితేనే. తాడు ఉందిగా, తాడు అంటే ఇక్కడ మీద పెట్టాలి. ఇది ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి ఐడియాలు అయితే లేదు గైస్. కొంచెం దూరం ఉండరు, రేపు పేలినా వెళ్తుంది చెప్పలేం. ఇది నాకు తెలిసి మనం ఎట్లా గృహలో పోయినప్పుడు అతుకు పెట్టుకుని పోతారు కదా, ఇట్లా పట్టుకోవాలి కావచ్చు, చేతిలో పట్టుకోవాలి చీకట్ల గృహలో అడ్వెంచర్ చేసిన. ఇప్పుడు ఎందుకు రిస్క్? నేను ఒకసారి పెట్టి అంటి పెడతా, దాని పర్ఫార్మెన్స్ చూసి మీరు ఎట్లా వర్రి దాన్ని ఇట్లా పెట్టుకొని పోతారా, జేబులో పెట్టుకొని పోతారా? సరే అన్న. ఘోరంగా ఉందిరా. అయ్యో ఎవరు వచ్చిందా? నాకు కూడా భలే అనిపించింది. కొంచెం సేఫ్ అవుతున్నాయి, ఎంతైనా ఫ్యాన్సీ పైసలు పెడితే ఎంజాయ్ చేయొచ్చు. ఎంత ఉండే? 600 మూడింటికి కలిపి. అంటే ఇది ఒక్కటి 200, 650 అంటే 200 చిల్లర దీనికి ఒకదానికి. సో మొత్తానికి వచ్చేసి ఇవి గైస్ మేము తెచ్చుకున్న ఒక చిన్నపాటి క్రాకర్స్. కొంచెం చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి, సో అందుకే తీసుకొచ్చినాం. దీపావళి వచ్చేసి కూడా ఇంకా మస్తు రోజులు ఉంది, ఇంకా నెల ఉంది. సో ఆ లోపల పెడదామని చెప్పేసి ఈ వీడియో అయితే చేసినాం అనమాట. ఇక దీపావళి వీడియోస్, క్రాకర్స్ వీడియోస్ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. వస్తే ఇంకొకటో 2 వస్తాయి అంతే, అంతకంటే ఎక్కువ అయితే రావు. అవును. ఎట్లా అనిపించింది? భలే అనిపించింది. మొత్తం చెమటలు పట్టినవి, మొత్తం ఎంజాయ్ గిటకి లోపు మళ్ళా. నీకెలా అనిపించింది? నాకైతే భలే అనిపించింది. ఫస్ట్ టైం మా ఇండియా క్రాకర్స్ కలిసామా? మీ సైడ్ దొరకాయి చూడండి. అక్కడ మొత్తం ఎట్లుంటాయో పటాకలు నాకే తెలియదు. కాల్సిన ఎన్నేళ్ళు అవుతుంది కాల్సి? ఏంటిది పటాకలు? దీపావళికి ఇట్లా పోయిన దీపాలు కలిసి నేను పటాకలు కాలువక మస్తు రోజులు అవుతుంది. ఎందుకు జనాల్లో కలిసిన మొత్తం బుడబొర లెక్కనే కాలు చిన్న పొరలకి ఏం కలుదా అంటే అదొక అది పోతుంది అన్నట్టు. దగ్గర ఇప్పుడు కాలువకు ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. నేనైతే ఇంట్రెస్ట్ ఉండదు. అవును, నేనైతే దీపావళి కాబట్టి ఏదో ఒకటి అలా కాలుస్తా లైట్ గా అంతే.
సో ఈ వీడియోలో ఒక చిన్న ప్రాంక్ లాగా ట్రై చేసినాం అనమాట. అంటే అక్కడి నుంచి దొరుకుతాం ఇంటి దొరుకుతాం చాలా అని చెప్పేసి లాస్ట్ మీరు ఇక్కడ చూసిన తర్వాత వ్యాన్ కూడా చూపెట్టినాము. మాకు తగ్గట్టు ఆ వ్యాన్ మా వెనకనే వచ్చింది. మీలో ఎంతమంది చాలా క్రాకర్స్ వచ్చినాం అని చెప్పేసి అనుకున్నారు, గెస్ చేసిరో కామెంట్ చేయండి. సో ఏమనుకోకూడదు ప్రాంక్ చేసినామని చెప్పేసి. అంటే మా దగ్గర ఇక చెప్పుకోదు కానీ మా తెచ్చేంత అంతా కూడా తెచ్చేంత అది లేకుంటుండే ఇక అంతా మరో తెచ్చుకోలే. చూద్దాం ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం. ఇంకా మంచి నెక్స్ట్ ఇయర్ గట్టిగా ప్లాన్ చేద్దాం. సో ఈ రోజుకి వచ్చేసి వీడియో ఇంతే గైస్. మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్.